మహిళలను కోటీశ్వర్లను చేస్తాను రేవంత్ రెడ్డి చెప్తుంటే మీరేమో రోడ్ ఎక్కిరేందే వాని ముఖం చేస్తాడు. వాడు కోటీశ్వరుడు కాదు, అంత ఇంకా గరీబ్ వాళ్ళని చేస్తున్నారు. మీరు చదువుకున్న వాళ్ళని ఉద్యోగాలు ఇస్తానని ఉద్యోగాలు లేదు, నెలకు 2000 అది లేదు, పింఛన్ పెన్షన్ అది లేదు. మా ఆటో కార్మికులు ఫ్రీ బస్సు ఆయన నేను ఎవరు మోతబరిని మాకు బస్సు కిరాయి లేవని మహిళలు అడిగినట్టు ఆయన ఫ్రీ బస్సు పెట్టి ఆటోల జీవితాలు ఖరాబ్ చేస్తుండు. ఆటోలు డిస్టిక్ ఆటోలన్నీ అక్కడ ఫ్రీ బస్సులు చేయబట్టి అందరు ఆటోలు హైదరాబాద్ నడపబట్టి ఇక్కడ సిటీ పర్మిట్ ఉన్న ఆటోలకు దెబ్బతింటుంది. మా జీవితాలు ఖరాబ్ చేసిండు. ఆటో బైకులకు ఓలా ఊబర్ పర్మిషన్ ఇచ్చిండు. ఆ దొంగ ఆ కేసీఆర్ మంచోడు కాడని వీడిని ఏదో పట్టుబడి గెలిపిస్తే ఇడిక పెద్ద దొంగ అయిపోయాడు. వాడిని మొక్కం ఇస్తాడు. వాడు 12,000 కాదు, ₹1 లేదు. మా ఆటోకి కిలోమీటర్కు అదే 10 రూపాయలు ఉండదు. ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నది అదే 10 రూపాయల కిరాయి కిలోమీటర్కి. ఆటో కిరాయిలు పెంచుతలేడు. ఆటో కిరాయిలు ఓలా ఊబర్ పెట్టి ఇంకా మా జీవితాలు ఖరాబ్ చేసిండు. ఆయన మొక్కం 2 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు ఆయన క్వశ్చన్ లేదో మా కష్టం. ఆయన పార్టీలనే వాళ్ళ కాలేక పడతలేదు. అది దూర్చుకుంటానికి ఆయన సరిపోతుంది. ఇంకా మా జీవితాలు ఎడ ఖరాబ్ చేస్తుంది. ఆయన మంచిగా చేసేటుంటే మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయవలసిన అవసరమే ఉంది. ఏం లేదు. ఆ కేసీఆరే నయం అనిపిస్తుంది ఇప్పుడు. ఆ ఫ్రీ బస్సు పెట్టి ఓల జీవితాలు మంచిగా చేసిండు. ఊళ్ళల్లో కూలీనాలు చేసుకుంటూ వాళ్ళు రోజు బస్సులలో తిరుగుతారు. మహిళలకు బస్సులు ఇప్పించి మహిళలను కోటీశ్వర్లను చేస్తా అని చెప్తున్నాడు చేస్తాడు. ఉన్న జీవితాలు ఖరాబ్ చేస్తున్నాడు. ఉన్న రోడ్ల మీద ఫ్రీ బస్సులు పెట్టి మహిళలు ఆగమాగం కొట్లాడుకునేటట్టు చేస్తున్నాడు. ఆటో జీవితాలు ఖరాబ్ అయినాయి. అటు మహిళల జీవితాలు ఏమి లేవు. ఉద్యోగస్తులకు బిజినెస్ దారులకు రోజు తిరిగేట వాళ్ళకే మేలు అయింది ఆ ఫ్రీ బస్సు పెట్టి. ఏమి లేదు. ఆయన ఫ్రీ బస్సు లేదు. ఆ రైతులకు ఏదో రుణమాఫీ చేస్తానని లోన్లు మాఫీ చేస్తానని ఏది లేదు. ఆ దొంగ ఇంకా ఆయన ఇంక 5 ఏళ్ళు కూడా వెళ్ళేటట్టు కూడా లేదు. రేవంత్ రెడ్డికి మాకు ఆటోకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి. ఓలా ఊబర్ బంద్ చేయాలి. డిస్టిక్ ఆటోలు ఈ ఫ్రీ బస్సు బంద్ చేయాలి. ఫ్రీ బస్సు ఎవరికి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు పేదోళ్ళకే నడుస్తట్టు చేయాలి. ఉన్నోళ్ళు మొత్తం రోడ్ల మీద ఆడికిరి తిరిగి అది కోదాడు నుంచి వస్తుందట హైదరాబాద్కు చాయ్ తాగేందుకు టైంపాస్కి వచ్చిపోతున్నారు వాళ్ళు. రోజువారి కూలీ చేసుకుంటూ వాళ్ళకు ఫ్రీ బస్సు పనికి రాదు. చాలా ఉన్నాయి. నెలకు 2,000 ఇస్తానన్నాడు, పింఛన్ పెంచుతాడు. మాకు సంక్షేమ బోర్డు ఏమి రాలేదు. ఆయన ఇవన్నీ చేస్తానంటే మేము మా ఆటో డ్రైవర్లం అన్ని యూనియన్ వాళ్ళం పట్టుబట్టి గెలిపించినాం కాంగ్రెస్ గవర్నమెంట్ ని. ఇంకా పెద్ద దొంగ అయిపోయాడు ఈ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏమనిపిస్తుంది, ఈ బైకులు పెడతాడా? వాడికి ఏమైనా బుద్ధి ఉందా? బైకులు కిరాయికి ఓలా ఊబర్ పర్మిషన్ ఇస్తారు ఎవడన్నా? వాళ్ళకు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక బైకులు నడిపిస్తానికి రోడ్ల మీదకి వద్దు. వాళ్ళకు ఉద్యోగాలు వాని మగ పురుగుల మంది వాని మందు పోసి చంపుతారు. ఇప్పుడు ఈ మహిళలే ఉన్నారు. వాని పార్టీ వాళ్ళు వాడిని నెగలిస్తట్లేదు. ఇంకా పురుగుల మందు ఆ రైతులు రక్తం చల్లుకొని వర్షాలు లేవు ఆ మాట చెప్తాడు ఎవడన్నా ముఖ్యమంత్రి? వానంత వేస్ట్ గాడే లేడు. రైతులని రక్తం చల్లుకొని పండించుకొని అని మాట చెప్తాడు ఎవడన్నా? ఆ పురుగుల మందు మరి సావురి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు ఆ మినిస్టరు. ఆయన అన్ని బోకర్ మాటలే, ఒక్క మాట ఆయన మాట ఆయన అధికారులే వింటట్లేదు. వాడు పెద్ద వేస్ట్ కాడు ఉన్నాడు. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇద్దరు ఎన్నోసార్లు హామీలు ఇచ్చిండు, మాకు ఏమీ లేదు. ఆ మినిస్టరు ఆయన మగం ఆయన పెద్ద మినిస్టరు, ఆయన అధికారులే వింటట్లేదు. ఆమె మాకేం చెప్తాడు?